దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాం. ఈరోజు 101వ ఎపిసోడ్కి వచ్చాం. సబ్జెక్టు సృష్టికర్త. ముత్యాల వెంకటేశ్వరరావు గారు ఈ యొక్క బైబిల్ గ్రంథంలో దేవుడు సృష్టికర్త అని గ్రహించి వచ్చాడు కాబట్టి ఆయన యొక్క సాక్ష్యము ఈ సృష్టికర్తలో మనకు ఉపయోగపడింది. సృష్టికర్త అని ఆయన ఎట్లా గ్రహించాడు, ఆయన గ్రహించాడంటే మనం కూడా అదే పందాలో గ్రహించవలసి ఉంటుంది ఆయన సృష్టికర్త అని. కాబట్టి ఆ సృష్టికర్త సబ్జెక్టులో దీన్ని ముత్యాల వెంకటేశ్వరరావు గారి సాక్ష్యాన్ని చెబుతూ ఉన్నాం. కిందసారి ఎపిసోడ్లో అయితే ఆయన ప్రభువును అంగీకరించినటువంటి కారణాల్లో మరి 11వ కారణం వరకు చెప్పేసుకున్నాం. ఇప్పుడు ఆ 12వ అంశం ఏంటంటే, అనేక మంది పండితులు అన్ని మతాల్లోని వారు క్రీస్తే నిజదేవుడని అంగీకరించారు అన్నాడు. అంగీకరించిన వారు సామాన్య ప్రజలు కాదు, యేసు ప్రభువుని అంగీకరించిన వారు. చాలామంది భారతదేశంలో భ్రమపడుతూ ఉన్నారు. ఈ యొక్క అల్పజాతులుగా ఉన్నవారు, అంటే సంఘములో అణగదొక్కబడి సంఘములో అట్టడుగునున్నవారు యేసు ప్రభువును ఎక్కువగా అంగీకరించడం వారు చూచి, వీళ్ళందరూ అంగీకరించడానికి కారణం బహుశా వారికి మరి ఏమన్నా ఆ యొక్క మిషనరీల దగ్గర నుంచి, క్రైస్తవ మతం వ్యాప్తి కోసం చేస్తున్న వారి దగ్గర నుంచి ఆర్థిక సహాయము, రకరకాల సహాయాలు ఏమన్నా అందటం చేత ఇదిగో ఆ రోజుకి ఆ యొక్క ఆర్థిక సహాయం కానీ, మరి తినటానికి కానీ, బట్టలకు కానీ ఏమైనా వాళ్ళు సహాయం చేస్తూ ఉండటం చేత అలా యేసు ప్రభు వైపు ఆకర్షితులై ఉంటారు అని భ్రమపడ్డారు మొట్టమొదటిలో. అట్లా చాలా కాలం నడిచింది. కానీ అసలు విషయం ఏంటంటే, అసలైన దేవుడు ఆయన, అసలు దేవుడు కాని వేరే దేవుళ్ళు అని పూజించేటువంటి వారంతా కూడా సంఘంలో వీళ్ళని అణగదొక్కేశారు. వాళ్ళదేదో ఉన్నత వర్గాలైనట్టు వీళ్ళు అణగారిన వర్గాలు అంత తక్కువ అని చెప్పేసి వాళ్ళని తోసేస్తూ ఉంటే, ప్రేమతో వాళ్ళు దగ్గర తీసుకున్నారు క్రైస్తవులు. అంతే, అందరూ సమానమే, ఒకళ్ళు తక్కువని ఒకళ్ళు ఎక్కువని లేదు. దేవుడి సృష్టిలో నేనెంతో నువ్వంతే అబ్బాయి అని ప్రేమతో దగ్గర తీసుకున్నారు. లేకపోతే వాళ్ళు ఇచ్చేటువంటి ఆ యొక్క భత్యం గురించి కానీ, వాళ్ళు ఇచ్చేటువంటి ఆ సహాయాన్ని గురించి వాళ్ళు వెళ్ళలా, ప్రేమతో దగ్గరగా తీసుకున్నారు. మనమైనా అంతే, ప్రేమ ఎక్కడుంటే అక్కడ ఉండగలుగుతాం. ప్రేమ లేని చోట, అసహించుకోవడం, చీపు అనే చోట అక్కడ ఏమున్నా మనం ఉండబుద్ధి కాదు. అట్లాగే ప్రజలకి మరి ఇక్కడ నువ్వు తక్కువవాడు, నువ్వు తక్కువ కులవాడు అనే చోట వాళ్ళకి ఉండబుద్ధి కాల. నువ్వు తక్కువవాడు కాదు, మాతో అందరితో సమానము, దేవుడు దృష్టిలో అందరూ సమానం అని ఎవరైతే చెప్పారో, ఎవరు ప్రేమగా మాట్లాడారో వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. అసలు పాయింట్ అది. అసలు విషయం ఏంటి అంటే, ఉన్నదే ఆయన ఒక్కడే దేవుడు, తక్కినవన్నీ కల్పన. ఉన్నది ఒకే దేవుడు. ఆ ఒకే దేవుడు మరి ఆయన అని గ్రహించి వచ్చిన వాళ్ళు దరిమిలా వస్తూ వచ్చారు. వాళ్ళు ఎవరండి, ఎవరు వచ్చారు? బాగా పండితులైన వాళ్ళు, మరి ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు ఎవరు వెళ్ళారా అని మీరు అనవచ్చు. మన కళ్ళ ముందు పెద్ద కనకపడకపోయినా ఈయన చూశాడట. ఎంతమందిని చూశాడంటే, అనేక మంది పండితులు, ఈ మతం లేదు ఆ మతం లేదు, అన్ని చోట్ల నుంచి కూడా యేసు ప్రభు వైపు వారు వచ్చారు అని చెప్పి ఆయన దృష్టిలో వచ్చిన వాళ్ళ పేర్లన్నీ రాశాడు. చూస్తే నాకు కూడా ఆశ్చర్యమైంది. అంటే మనం ఇవన్నీ చూడగా మన చుట్టూ ఉన్న వాళ్ళనే చూస్తాం, కానీ ఆయన చూసింది ఏంటంటే, వేద విద్యా పారంగతులు అయినటువంటి కృష్ణమోహన్ బెనర్జీ గారు, కాళీచరణ్ బెనర్జీ, వీళ్ళంతా కూడా బెంగాల్ రాష్ట్రంలో వీళ్ళంతా వేద విద్యలు బాగా పండితులు. వీళ్ళంతా కృష్ణమోహన్ బెనర్జీ, కాళీచరణ్ బెనర్జీ, మహారాష్ట్ర కవి పొంగవుడు నారాయణ వామన్ తిలక్, మహారాష్ట్రలో మహాకవి అయిన నారాయణ వామన్ తిలక్, ఆంధ్రోత్కళ కవిశేఖరుడు పురుషోత్తం చౌదరి, ఆంధ్రదేశము అలాగే ఉత్కళ దేశం అంటే ఒరిస్సా, రెండు చోట్ల కూడా కవి అయిన, అటు ఒరియాలో కూడా ఆయన కవిత్వం రాశాడు, తెలుగులో కూడా రాశాడు. ఆ పురుషోత్తం చౌదరి గారు, సంస్కృత భాషా కోవిదురాలు పండిత రమాబాయి, సంస్కృత భాషను ఆపోసన పట్టినటువంటి ఆ పండితురాలు మరి పండిత రమాబాయి అనేటువంటి ఆమె
బ్రాహ్మణ విద్వాంసులు, లాల్ బిహారీ డే వంటి వైశ్య ప్రముఖులు, వైశ్యులు, వాళ్ళు లాల్ బిహారీ డే ఆయనట ప్రముఖులు, మైకేల్ మధుసూదన దత్త వంటి కాయస్థ కుల కవులు, కాయస్థ కులం అనే దానిలో ఉన్నటువంటి కవులట మైకేల్ మధుసూదన దత్త గారు, మహమ్మద్ ఇమాదుద్దీన్ వీరు ముస్లింలు, జానీ ఆలీ వీరు ముస్లింలు, మౌల్వీ సఫ్దర్, ఆలీం ఇటువంటి మహమ్మదీయులు. ఆయన చూశాడు అందరూ ఎవరెవరో యేసు ప్రభువుని అంగీకరించారు. మహారాజా దిలీప్ సింగ్, ఆయన ఒక రాజుగారు, దిలీప్ సింగ్ గారు. శ్రీ రాజా హర్నామ్ సింగ్ ఒక రాజుగారు ఈయన. సాధు సుందర్ సింగ్ అంటే అగ్రకులాల నుంచి వచ్చిన వాళ్ళు అన్నమాట. సాధు సుందర్ సింగ్ల వంటి సిక్కు రాజసింహులు. కొచ్చిన్ రాజకుమారుడు జాకబ్ రామవర్మ, కొచ్చిన్ దేశం అంటే మనకు కేరళ. ఆ కేరళలో ఆ రోజుల్లో రాజులు జాకబ్ రామవర్మ. కూర్గు రాజకుమార్తె విక్టోరియా గౌరమ్మ, కూర్గు అనే ఒక రాజ్యం ఉందట, ఆ రాజకుమార్తె విక్టోరియా గౌరమ్మ గారు. కపూర్తలా మహారాజ తనయ లీలావతి సింగ్, ఈ కపూర్తలా మహారాజు యొక్క కుమార్తె లీలావతి సింగ్ వంటి రాజ్యాధినేతల సంతానము. శ్రీ రాజా మంత్రి ప్రకట భుజంగరావు బహద్దర్ల వంటి క్రైస్తవాభిమాన కవి వరేణ్యులు. ఈ రాజా మంత్రి ప్రకట భుజంగరావు గారు అనే కవి, ఆయన రాజు కూడా, రాజవంశు, ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే. ఈయన జగత్ ప్రఖ్యాతిగాంచిన డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గారు. ఎల్లాప్రగడ అంటే వీళ్ళు బ్రాహ్మణులు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి డాక్టర్, గొప్ప డాక్టర్ గారు ఆయన. ఎల్లాప్రగడ సుబ్బారావు లాంటి ఆంగ్ల వైద్య శిఖామణులు. సంస్కృతాంధ్రాంగ్ల పండితులు ధర్నా రామశాస్త్రి, గానుగుపాటి కృష్ణయ్య, గోగులపాటి శ్రీరాములు పండితులు, దన్నవాడ అనంతం, పులిపాక జగన్నాథం, మండపాక కేశవరాయ శర్మల వంటి ఆంధ్ర బ్రాహ్మణోత్తములు పెక్కురు క్రీస్తు పిలుపును అంగీకరించి ఆయన నిజతత్వమును గ్రహించిన వారై ఆయన శిష్యులగుట మహాభాగ్యమని ఎంచి క్రీస్తు సువార్త కేవలము నిమ్నజాతులకే అన్న అపోహను పారద్రోలిర్రి. ఈ విధమున ఇంకెన్నో విషయాలు పేర్కొనవచ్చును. ఇది ఈయన రాసి. ఎందుకు చదివాను ఇవన్నీ అంటే మనకు కూడా తెలియాలిగా. వీళ్ళందరూ ఎవరో నాకు కూడా తెలియదు, పెద్ద పెద్ద వాళ్ళు ఒకళ్ళిద్దరు తప్ప. వీళ్ళందరూ కూడా యేసు ప్రభువులోకి ఎందుకు వచ్చారు? వాళ్ళు ఏమో తెలివి తక్కువ వాళ్ళ, ఆస్తులు లేవా, రాజులు, రాజకుమార్తెలు ఎందుకు వచ్చారు? అంత అవసరం ఏంటి వాళ్ళకి? మరి ఒకప్పుడు మరి అలాగే మహమ్మదీయుడు ఎందుకు వచ్చారు? అక్కడ వాళ్ళు ఆరాధించేదే కరెక్ట్ అయ్యే పక్షం అయితే వీళ్ళు ఇక్కడికి ఎందుకు రావాలి అని చెప్పి ఆయన ఎట్లా వచ్చింది, మరి నేను అలాగే వచ్చే వాళ్ళలాగానే అని చెప్పి ఈ యొక్క ముత్యాల వెంకటేశ్వరరావు గారు కూడా అంటున్నారు. మరి నా పరిస్థితి కూడా అంతే, నేను కూడా అంతే. ఆయన సృష్టికర్త, ఆయన ఒక్కడే దేవుడు, వీళ్ళందరి కోవలో నేను కూడా వచ్చా. ఇప్పుడు ఈయన ఇచ్చినంత వివరణ మరి మనం కూడా వివరం. ఎందుకంటే ఈయన అంత బాగా పరిశోధించాడు. ఇంత పరిశోధన చేసిన తర్వాత వచ్చాడు ఆయన. కాబట్టి ఇంత పరిశోధన చేశాడు కాబట్టి మన ముందు వారు ఇంత పరిశోధన చేశారా అని చెప్పి మనం గ్రహించాలిగా, మనం తెలుసుకోవాలిగా. ఇంత పరిశోధన చేసి రావటం జరిగింది. కాబట్టి ఈ యొక్క పాయింట్ అయితే 12వ పాయింట్, అన్ని మతాల్లో వాళ్ళు కూడా మహామేధావులైనటువంటి వారు, బాగా తెలివిగలవారు, పండితులు, వాళ్ళందరూ కూడా ఈయనే నిజదేవుడు అని వచ్చి వాళ్ళు అంగీకరించారు. కానీ వాళ్ళు ఏదో నిజంగా జీవనభృతి కోసం, అవసరాల కోసం వచ్చారా? మనం అనుకుంటూ ఉంటాం కదా, తక్కువ జాతి వాళ్ళు వాళ్ళ అవసరాలు వాళ్ళు ఏదో తీరుస్తున్నారు కాబట్టి వెళ్ళిపోయారు క్రైస్తవ మతంలో అనుకుంటాం కదా. అది కరెక్టా? తప్పు. ఇదిగో వీళ్ళందరూ ఎందుకు వచ్చారు? వీళ్ళకి ఏం అవసరం ఉంది? రాజులు ఎందుకు వస్తారు? పండితులు ఎందుకు వస్తారు? అగ్రకులాల్లో ఉన్న బ్రాహ్మణోత్మలందరూ ఎందుకు రావాలి? కాబట్టి ఆయన ఒక్కడే దేవుడు కాకపోతే వీళ్ళందరూ ఎందుకు రావాలి? మరి మిగతా వాళ్ళందరూ దేవుళ్ళు అయితే వీళ్ళు ఎందుకు రావాలి? అది కూడా పాయింటే కదా. ఆయన ఒక్కడే దేవుడు, మిగతా వాళ్ళు కూడా దేవుళ్ళు అయితే వీళ్ళు ఎందుకు రావాలి? మిగతా వాళ్ళు దేవుళ్ళు కారు,
ఈయనొక్కడే దేవుడు కాబట్టి వచ్చారు. ఇది కథ. మరి కాబట్టి ఈ 12వ పాయింట్ కూడా ఇక్కడతో మనం. ఇక 13వ పాయింట్, కీర్తన 77:14 చెప్పబడిన ప్రకారము జనములలో ఆయన శక్తిని ఆయన ప్రత్యక్షపరచుకొని ఉన్నారు. వీళ్ళంతా రావటానికి ఇంకొక కారణం కూడా ఏంటి అంటే ఆయన ప్రత్యక్షపరచుకున్నాడండి. ప్రతి చోట కూడా ఎవరో చెప్తే కాదు, ఆయనే ప్రత్యక్షపరచుకున్నాడు. కీర్తన 77:14 ఏముందో ఒకసారి మీకు చదివినిపించి అది నిజమే అబ్బాయి అన్నాడు ఈయన. అంతకంటే ఏమన్నా, కీర్తన 77:14 చెప్పబడిన మాట అది నిజమే, అందుకే వచ్చారు అన్నాడు. ఆ 77:14 ఉన్న మాట కూడా అదే. ఏమన్నారంటే, ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడవు నీవే, జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకొని ఉన్నావు. ఇది దేవుడు ఆయన శక్తిని ఆయన ప్రత్యక్షపరచుకున్నాడు ఎక్కడికక్కడ. నువ్వు వచ్చిన వాళ్ళంతా రుచి చూచి వచ్చిన వాళ్ళే, ఊరికినే రాలా. ఆయన శక్తి ప్రత్యక్షపరచుకున్నాడు. ఆయన శక్తి అనేది ఏంటో ప్రత్యక్షపరచు. నేను ప్రభు వైపు చూడకముందు జరిగినటువంటి 2 సంఘటనలు లైట్గా మీకు చెప్పకపోతే మీకు తెలియదు మళ్ళీ. ఏంటి అంటే, నేను యేసు ప్రభు వైపు చూడట్లా, ఆయన శక్తి ఏంటో మనకు తెలియదు. ఏ దేవుడైనా ఒకటే అనుకుంటున్నా. మా తమ్ముడు గారింట్లో రేపు జరిగేటువంటి విషయం అంతా నాకు చూపించాడు ఈ రాత్రి కల్లో. వాళ్ళు క్రైస్తవులు, నేనేమో క్రైస్తవుని కాను. ఇదంతా చూపించిన తర్వాత రేపు అదంతా వాళ్ళ ఇంట్లో జరిగిపోయింది. అప్పుడు అనుకున్నాయి, రేపు జరిగేది ఇవాళే చూపగలిగినటువంటి దేవుడు ఈయన అని. ఇలా ఎవరు చూపించలేరే అని చెప్పి వాళ్ళతో చెప్పి వాళ్ళ ఇంట్లో ఒక ప్రమాదం జరిగింది. ఆ తర్వాత రోజు ఆ ప్రమాదం అట్లా బయటపడ్డారు. ఆ ప్రమాదం గురించి ఎవరికీ తెలియదు. ముందు రోజు నాకు చూపించాడు. ఆ ప్రమాదం జరగటం, వాళ్ళు అట్లా బయటపడటం, డాక్టర్ గారి సాయం తీసుకోవటం జరిగింది. కానీ నాకు చూపించింది ఏంటంటే, డాక్టర్ గారిని నేను నా చేతిలో పనిముట్టుగా వాడి నేనే వాళ్ళని ఆ ప్రమాదం నుంచి బయటపడేశానని చెప్పి కళ్ళకు కట్టినట్టుగా ఆ తెల్లారి జరిగిన ఇన్సిడెంట్ అంతా నాకు చూపించాడు. డాక్టర్ గారిని ఒక సాధనంగా వాడేనే తప్ప మొత్తం ఆ ప్రమాదం నుంచి బయటకు తీసుకొచ్చిన వాడిని నేనే అని చెప్పేశాడు. నేను ఆ రేపు పొద్దున వాళ్ళకి చెప్పాను, ఇదిగో మీరు ప్రమాదం నుంచి బయటపడ్డారే, అది మీ దేవుడు వల్లే అని చెప్పాను. అది ఎట్లా అంటే నాకు రాత్రి చూపించాడు. మరి నువ్వు యేసు ప్రభుని ఎరగవు కదా అంటే ఎరగను, కానీ నాకు తెలియాలని. ఆయన రుచి చూపించడం అంటే ఇట్లా ఉంటుంది. నేను రుచి చూచే అప్పుడు నాకు తెలియటం కోసం చూపించాడమ్మా, ఇదిగో నేను ఇటువంటి దేవుణ్ణి, నేను రేపు జరిగేది కూడా ఈరోజు చెప్పగలను అని. అట్లా ఇంకో తమ్ముడు గారి విషయంలో ఆయన కాళ్ళు ఒక ఇబ్బంది వచ్చింది. ఎన్ని డాక్టర్లు స్పెషలిస్టుల దగ్గరికి నేనే తిప్పా, ఎవ్వరి వల్ల కాదు, ఇది అంతే ఆయన జీవితం అన్నారు. సరే అన్నయ్య, నేను యేసు ప్రభుని నమ్ముతాను, ఆయన దగ్గర జరుగుద్దేమంటే, ఓ పిచ్చోడా ఎక్కడికి వెళ్ళినా ఒకటేలే అన్నాం. వెళ్ళాడు. నా కళ్ళ ముందే ఏ మందు వేసుకోకుండానే ఆయన కాళ్ళు బాగైపోయినాయి. ఇది రుచి చూడటం అంటే ఇది. ఇట్లా ఆయన్ని ప్రత్యక్షపరచుకున్నాడు ఎక్కడికక్కడ. ఇక నేను రాక మాంతానా యేసు ప్రభు వైపుకి? అరే, ఇట్లా మిరకిల్స్ ఇట్లా జరిగిపోతూ ఉంటే ఈయనంత గొప్ప దేవుడైతే ఇక నేనెందుకు ఆగుతా, నేను వెళ్ళాలి అని రావటం. కాబట్టి అలా యేసు ప్రభు వైపు మనిషి రావాలంటే జనముల్లో ఆయన శక్తిని ప్రత్యక్షపరచుకోవాలి. ఆయన ప్రత్యక్షపరచుకున్నాడు. అట్లా ఇంకొకరు ఎవరు ప్రత్యక్షపరచుకోలేకపోతున్నారు. ఈయన జీవము గల దేవుడు, ఆయన శక్తిని ఆయన ప్రత్యక్షపరచుకుంటున్నాడు. అందుచేతే ఎవరైనా యేసు ప్రభువుని అంగీకరిస్తూ ఉన్నారు, ఆయన శక్తిని ప్రత్యక్షపరచుకుంటున్నారు. లేకపోతే ఆయనకి సంబంధించిన జ్ఞానం అంతా వచ్చేటట్టు చేస్తున్నాడు. ఆ జ్ఞానం అంతా మనకు అందేటట్టుగా చేస్తూ ఉన్నాడు. ఆ పాయింట్ 13వ పాయింట్ కూడా అయిపోయింది. ఇకపోతే 14వ పాయింట్కి వచ్చేద్దాం. ఆదర్శ జీవితంలో ఎవరినైనాను ఆయనకు సాటి అని ఎవరినైనాను చూపించుటకు ప్రయత్నించవచ్చునేమో కానీ మానవ పాప పరిహార్థమై ఆయన చేసిన మహాయజ్ఞములో తానే బలిపశువుగా చనిపోవుటలోను, అట్లు మరణించి తిరిగి 3వ నాడు మృత్యుంజయుడై పునరుజ్జీవుటవుటలోను క్రీస్తుకు సాటి ఎవ్వరూ లేరు అన్నాడంతే. ఆదర్శ జీవితం అంటారా? యేసు ప్రభు వారు అన్ని ఆదర్శ జీవితం జీవించాడు. మనిషి అన్నవాడు ఇలా బ్రతకాలి, మనిషి అన్నవాడు ఇలా ఉండాలి అబ్బాయి అని చూపించాడు అంతే. మనిషి అన్నవాడు ఇట్లా బ్రతకాలి. అప్పుడు సమాజం అంతా కూడా శ్రేయస్సుతో
సుఖ సౌఖ్యాలతో విరాజిల్లుతుంది. మనిషి అన్నవాడు ఎట్లా జీవించాలి. ఇందాక అనుకున్నాం, ఇదివరకు ఎపిసోడ్లో చెప్పా, ఒక ఆయన ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించాలి అని. అట్లాగే ఆయన చెప్పాడు, కీడు చేసే వాళ్ళకు కూడా నువ్వు మేలే చేయాలి, వాళ్ళకి మళ్ళీ తిరిగి కీడు చేయటానికి వీలు లేదు. అట్లాంటివి ఉన్నాయి. ఇట్లా ఉంటే సమాజం బాగుపడితే ప్రజలందరూ శాంతి సౌభాగ్యాలతో విరాజిల్లుతారని దేవుడు చెప్పాడు. ఇది సాధ్యమా అండి? వాడు ఎవడో కొడితే మళ్ళీ కొట్టించుకుంటామా? వాడు మనకు కీడు చేస్తూ ఉంటే వాడికి మళ్ళీ మేలు చేస్తామా? ఇది ఆచరణ సాధ్యమా అని మనం అనుకోకుండా ఆయనే ఆచరించి చూపించాడు అవన్నీ. ఇదిగో ఇది ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, నేను నడిచాను చూడు, అలా నడవాలి మీరు అని చూపించాడు. అప్పుడు కొంతమంది అంటుంటారు, విమర్శకులు అంటుంటారు, ఆదర్శ జీవితాలు చాలామంది జీవించారండి, చీమకు కూడా అపకారం చేయని వాళ్ళు హిందువుల్లో చాలామంది ఉన్నారు, వేరే మతాల్లో ఉన్నారు, చిన్నప్పటి నుంచి కూడా చిన్న తప్పు కూడా చేయని వాళ్ళు అనేక మంది ఉన్నారు. యేసు ప్రభు వారు ఒక్కలేనా అని కొంతమంది అనవచ్చు. ఎందుకంటే కొంతమంది మంచి మనుషులు ఉంటారు, ఒక యేసు ప్రభు వారు ఒక్కరే ఎంత మంచివారు ఇంకెవ్వరు లేరు అంటానికి వీలవుతుందా? కాబట్టి మంచి మనుషులు ఉంటారు. పోనీ అటువంటి జీవితం జీవించిన వాళ్ళు ఉంటే ఉండవచ్చు, కానీ ఆదర్శ జీవితంలో ఉంటే ఉండవచ్చు, కానీ ఇలా చనిపోయి లేచిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇది పాయింట్. ఎవరైనా చనిపోయి లేచిన వాళ్ళు ఉన్నారా? మొన్న ఒక ఆయన చెప్తూ ఉన్నాడు యూట్యూబ్, చనిపోయి లేచిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఇంకెవ్వరు లేరు కదా. ఏ దేవుడైనా చనిపోయాడు అంతే మళ్ళీ లేవలా, ఏ దేవుడైనా చనిపోయాడు అంతే మళ్ళీ లేవలా. చనిపోయి లేవటం అనేది ఇక్కడే జరిగింది. కాబట్టి ఈయన దేవుడు చనిపోయి లేచాడు కాబట్టి ఇప్పుడు ఉన్నాడు. అందుకే ఈ ప్రత్యక్ష పరచుకోవటం, ఈ యొక్క దర్శనాలు చూపించడం, మాట్లాడటం, స్వరం వినిపించడం, ఆయన ఉన్నాడు ఇక్కడ. మిగతా వాళ్ళు లేరు, వాళ్ళు సజీవులు కారు, ఇప్పుడు చనిపోయారు అంతే, ఇప్పుడు లేరు అంటాకి వాళ్ళు ప్రత్యక్ష పరచుకోలేకపోతున్నారు కదా. వాళ్ళు ఎవరి ద్వారా మాట్లాడలేకపోతున్నారు, ఎవరి ద్వారా ఒక దర్శనం చూపించలేకపోతూ ఉన్నారు, ఏమీ చేయలేకపోతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు సజీవులు కారు. ఉన్నది ఈయనే సజీవుడు అని ఆ యొక్క దీని ద్వారా తెలుస్తుంది. ఎవరైనా సరే మంచిగా యేసు ప్రభులాగా బతికిన వాళ్ళు చాలామంది ఉన్నారులేండి. ఆ త్యాగం చేసిన వాళ్ళు కూడా చాలా ఉన్నారండి. దేశం కోసం ప్రాణాలే అర్పించేశారు బోళ్ళంతమంది. వాళ్ళ గురించి కాదు కదా, ఇతరుల గురించి ప్రాణాలు అర్పించిన వాళ్ళు చాలామంది ఉన్నారు అని అనవచ్చు మనం. జీవితంలో ఆదర్శ జీవితం వరకు అనవచ్చు మనం. కానీ చనిపోయి మళ్ళీ లేచిన వాళ్ళు ఎవరు మనుషులు లేరు, దేవుళ్ళుగా చెప్పబడిన వారు కూడా లేరు. ఏ దేవుడు కూడా చనిపోయి మళ్ళీ లేవలేదిక. కాబట్టి ఈ విషయంలో కూడా ఆయన ఒక్కడే దేవుడై ఉంటాడు, మిగతా వాళ్ళు కారు 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 అంతే. అయితే అలా జరగలేదుగా అని చెప్పేసి ఈయన నిర్ధారించడం జరిగింది. నిజంగా కూడా నేను యేసు ప్రభు వైపు ముందుకు వచ్చే ముందు నేను 2-3 నెలలు దేవుడి దర్శనాలు చూపిస్తున్నాడు అన్నీ చేస్తున్నా కూడా యేసు ప్రభు వైపు రాకుండా, ఒకవేళ నేను ఇప్పటి వరకు ఆరాధించిన దేవుళ్ళు ఏమన్నా వాళ్ళ మహిమ మనకు చూపించుకోగలగటం కానీ, వాళ్ళు ప్రత్యక్షపరచుకోవటం కానీ, వాళ్ళు కూడా దేవుళ్ళే అని మనం అనుకోవటానికి వీలుగా ఏదైనా చేస్తారేమో 2-3 నెలలు నేను వేచి ఉన్నాను. ఈ దేవుడు మాట్లాడుతున్నా కూడా వినలా, వేచి ఉన్నా. అయ్యా అసలు నేనే అడిగా, అయ్యా మీరు దేవుళ్ళో కారో నాకు తెలియదు, దేవుడైతే ఒక స్వరం వినిపించండి, ఒక దేవుడు నాకు స్వరం వినిపిస్తున్నాడు, ఒక దేవుడు దర్శనం చూపిస్తున్నాడు, ఒక దేవుడు చెప్తూ ఉన్నాడు, మీరు కూడా అవునో కాదో నాకు తెలియాలంటే మీరు ఏదో ఒకటి చేయండి అయ్యా, ఏదో ఒకటి చేయండి, మీరు ఏదో ఒకటి, మీరు దేవుళ్ళే అనుకోవటంటే ఏది లేదు అంటే దేవుళ్ళు కారన్నమాట అని నిర్ధారణ చేసుకుని, కాని చోట ఎందుకు ఉండాలి, ఇక అసలు దేవుళ్ళే కాని చోట మనం ఎందుకు ఉండాలి అని చెప్పి నేను నిర్ధారణ చేసుకుని తెగించి యేసు ప్రభు వైపు చూడటం జరిగింది. కాబట్టి ఇక్కడ కూడా చెప్పేది, ఆ పాయింట్లో చెప్పేది ఇదే చెప్తూ ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభు ఆయన మరణించి లేవటం అనేదే ఇది. అందుకే ఇది శబత్కృత కల్పిత కథ కాదు, ఇది చారిత్రక సత్యము. ఇది చారిత్రక సత్యం, యేసు ప్రభు చరిత్ర. మిగతా అన్నీ కూడా కల్పితాలు అని మరి ఆయనకు అర్థమైంది. ఇది చారిత్రక సత్యం అంటే ఆ యొక్క చరిత్రలన్నీ, దేశ చరిత్రలన్నీ, ఇజ్రాయెల్, రోమన్, పాలస్తీనా చరిత్రలన్నీ ఉంటాయి కదా,
చూస్తే ఇవన్నీ వాస్తవాలే. బైబిల్ గ్రంథంలో ఫలాని చోట వర్షం లేకుండా 3.5 సంవత్సరాలు ఆ యొక్క ఆహాబు రాజు కాలంలో వర్షం లేకుండా ఉంది అని బైబిల్ గ్రంథంలో ఉంది అని. ఆ చరిత్రలో తీస్తే దాంట్లో ఉంది, వర్షం లేక ఎన్నో పశువులు చచ్చిపోయినాయి, ఆహారం లేక మలమల మాడిపోయారు, 3.5 సంవత్సరాలు ఆ ప్రదేశం అంతా వర్షం పడలేదు అనే విషయం ఆ యొక్క రాజ్య చరిత్రలో రాసిపెట్టబడి ఉంది. ఒక ప్రదేశంలో ఇలా జరిగింది, ఒక రాజ్యంలో బైబిల్ గ్రంథంలో ఉంది. ఏలియా అనే ప్రవక్త వర్షం పడవద్దు అని అంటే ఒక ప్రవక్త మాటకి వర్షం ఆగిపోయింది. మళ్ళీ వర్షం పడు అన్న తర్వాతే 3.5 సంవత్సరాలు పడింది. ఈలోగా ఎన్నో పశువులు చచ్చిపోయినాయి. అసలు వర్షం లేకపోతే ఏ పంటలు పండలేదు, ఎంతో అయిపోయింది. పక్క దేశాలకు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ధాన్యం గింజలు కొనుక్కొచ్చిన ప్రజలు బతికారు. అలాగే ఎక్కడైనా గుర్రాలు కూడా చాలా చచ్చిపోయినాయి. గుర్రాలు చచ్చిపోతుంటే పక్క దేశాలకు వెళ్ళి ఆ యొక్క గ్రాసం, వాటికి ఆహారం అవన్నీ కూడా కొనుక్కుని వచ్చి అట్లా బతుకు జీవుడా అంట 3.5 సంవత్సరాలు బతికిన తర్వాత దేవుడు కనికరించి అప్పుడు మళ్ళీ ప్రవక్త ద్వారా వర్షం కురువు అని అన్న తర్వాత వర్షం కురిపించాడు. ఇదంతా చరిత్ర జరుగుతుంది. అలాగే మోయాబు శాసనం అని ఒక దైవజనుడు సహోదరుడు దేవానంద్ గారు చెప్తున్నారు, టీవీలోనే వస్తుంది. ఆ యొక్క మోయాబు శాసనం అని దాని గురించి చెప్పాడు. మోయాబు అనేది ఇజ్రాయెల్ ప్రజలు కాదు, వేరే దేశం అది. ఆ మోయాబు దేశపు రాజుల్ని ఇజ్రాయెల్ ప్రజలు ఎప్పుడెప్పుడు జయించారు, వాళ్ళు ఎప్పుడెప్పుడు వీళ్ళని జయించారు అనే కథ అంతా మన బైబిల్ గ్రంథంలో రాజుల గ్రంథాల్లో ఉంది. ఆ మోయాబు రాజు ఇదిగో నేను పలానాప్పుడు వాళ్ళను యుద్ధం చేశా, పలానా వాళ్ళని జయించా, ఎట్లా జరిగింది ఒక శాసనం, ఒక రాతి పలక చెక్కించుకున్నాడు ఆ రోజుల్లో. ఆ శాసనం ఇప్పుడు దొరికితే చూస్తే అచ్చు మన బైబిల్ గ్రంథంలో ఏమేమైతే రాయబడి ఉందో, ఏ మోయాబు రాజు ఎవరిని ఎప్పుడు జయించాడో బైబిల్ గ్రంథంలో రాసిందంతా అది నిజమే. వేరే దేశపు రాజులు వాళ్ళ జయసూచకంగా వాళ్ళు రాసుకోవటం జరిగింది. అదంతా కూడా ఆయన కళ్ళకు కట్టినట్టు ఒక దైవజనుడు దేవానంద్ గారు ఈ మధ్యన ఇచ్చాడు యూట్యూబ్లో. కాబట్టి దీన్ని బట్టి మాకు అర్థమయ్యేది ఏంటంటే ఆయన కల్పిత పురుషుడు కాదు. బైబిల్ గ్రంథం అనేది కల్పిత మాటలు లేవు, అంత ఉన్నట్టు జరిగింది. మిగతా వాటిల్లో అలా లేదు, ఎవరికి తోచింది వాళ్ళు రాశారు, దేనికి సరైన ఆధారాలు లేవు. ఉన్నది ఒకటైతే దాన్ని కల్పించేసి, అంటే అస్సలు లేదా అని కాదు, ఊరుంటుంది, పేరుంటుంది, కానీ వాళ్ళ చుట్టూ అల్లేసిన కథలన్నీ అబద్ధ కథలు. ఊరుంటుంది, పేరుంటుంది, వాళ్ళు ఎవరో మామూలు ఒక ఊరు, మామూలు ఒక పేరు, వాళ్ళ చుట్టూ అల్లేసినటువంటి కథలు, వాళ్ళకి మహిమలని, వాళ్ళు దేవుళ్ళని, వాళ్ళు ఎట్ట చేశారు, వీళ్ళు ఎట్ట చేశారని, ఇట్లా రకరకాల, దానికి ఏ ఆధారాలు లేవు. ఇదిగో దీనికైతే అన్నిటికీ ఆధారాలు ఉన్నాయి, చరిత్ర నిరూపిస్తూ ఉంది. కాబట్టి దీని ప్రకారం ఏంటంటే ఇది చారిత్రక సత్యం, ఇది బైబిల్ గ్రంథం. మిగతావన్నీ కూడా చమత్కృత కల్పిత కథలు, చమత్కారంతో రకరకాలుగా రాసేయటం జరిగింది. ఇది 14. ఇక 15వ దానికి వచ్చేస్తున్నాం. 15వ అంశం, సమస్తమైన జనములారా నా యొద్దకు రండి, మిమ్మును రక్షించేదను అని ఆయన పిలుచుచున్నాడు. ఏమంటున్నాడు? సమస్తమైనటువంటి జనములారా నా దగ్గరకు రండి అంటున్నాడా? లేకపోతే నన్ను ఆరాధించే వాళ్ళంతా, లేకపోతే నా ఇజ్రాయెల్ ప్రజలంతా నా దగ్గరికి రండి అంటున్నాడా? ఈ ప్రపంచంలో జనములందరినీ పిలుస్తూ ఉన్నాడు. ఆ వాక్యం ఒకటి చెప్పి దీని మీద చాలా వివరణ ఉంది. మరి ఆ వివరణలోకి వెళ్ళాలి. ఇంకా ఏంటి మాటలు, కొన్ని వాక్యాలు మీకు ఆయన ఉద్దేశించి చెప్పిన మాటలు ఒక్క ఇజ్రాయెల్ ప్రజల గురించి కాదు, సమస్తమైన ప్రజల గురించి చెప్పారు. కాబట్టి ఆ సమస్తమైన ప్రజల్లో నేను కూడా ఉన్నా, నేను ఎందుకు వెళ్ళా అని చెప్పి ఈ ముత్యాల వెంకటేశ్వరరావు గారు చెప్తా ఉన్నాడు. ఏంటయ్యా అది అంటే, మత్తయి సువార్త 11:28 ఇలా చెప్పడం జరిగింది. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును అన్నాడు. ఎవరిని అంటున్నాడు? సమస్తమైన జన్మ ప్రయాసపడి, జీవితాలంటే ప్రయాసపడి భారం మోసుకుని వెళ్తాం కదా. ఎవరికి ఉండే చిన్నవాడికి చిన్న కష్టం, పెద్దవాడికి కష్టం,
పెద్ద కష్టం, ఎన్నో వాటి కింద శ్రమల గుండా వెళ్తూ ఉంటారు, కష్టపడి జీవిస్తూ ఉంటారు. ఈ ప్రయాసపడి మీ జీవిత భారం అంతా మోసుకుంటూ వెళుతున్నటువంటి సమస్త జనులారా, ఈ దేశం ఆ దేశం ఆ జాతి ఈ జాతి అని లేదు, సమస్తమైనటువంటి జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును అని చెప్పడం జరిగింది. ఇక ఆఖరిలో చెప్తాడు, ఎందుకంటే నా కాడి సులువుగా నా భారం తేలిగ్గా ఉంటుంది అన్నాడు. ఏంటి ఆయన కాడి సులువుగా ఉండటం అంటే అర్థం ఏంటంటే, నువ్వు చేసింది ఏదైనా తప్పుంటే ఆ తప్పంతా నేను వేసుకున్నాను కాబట్టి దాన్ని పెట్టి నిన్ను ఫ్రీగా వదిలేస్తా, ఇంకా ఆయన సిలువయాగా చేయబోతున్నా కాబట్టి నా దగ్గర రండి అబ్బాయి, వస్తే నా కాడి సులువు, మీరు ఈజీ, మీరు తప్పులు చేసిన తర్వాత ఆ తప్పుకి మీ మీద రావాల్సిన శిక్ష రాకోకుండా ఆ పని ఏదో నేను చేశా కాబట్టి నా దగ్గర రండి, హాయిగా ఉన్నాను అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇట్లా సమస్తమైన ప్రజలకి పిలిపించాడు. ఆయన కాడి సులువు ఎవరికి? ఆ ఇజ్రాయెల్ ప్రజలకే కాదు, ఈ సమస్తమైన ప్రజలకి అట అందరికీ ఆయన కాడి సులువే. ఎందుకు అంటే అందరి గురించి చేశాడు అనేది రుజువు. ఇది నేను చేయబోతున్నటువంటి సిలువయాగం అందరి గురించి, ఇజ్రాయెల్ ప్రజల గురించి కాదు. కాబట్టి అందరి ప్రజల గురించి కాబట్టి మీరు నా దగ్గరికి రండి అని చెప్పడం జరిగింది. ఈ సమస్తమైన ప్రజలు రండి అని అంటమే అక్కడే కాకుండా ఇంకొకటి ఇంపార్టెంట్ వాక్యం ఉంది. ఆ వాక్యం కూడా చెప్తే ఏంటి ఆయన పిలుపు, ఆయన పిలిచిన పిలుపు ఎవరెవరిని పిలిచాడు అంటే, ఇక యోహాను సువార్త 3వ అధ్యాయం 16-17 వచనాలు, ఈ 2 వచనాలతోటి ఓహో ఈయన పిలుపు ఇజ్రాయెల్ ప్రజలను కాదు, ప్రపంచంలో అందరినీ అని అర్థమవుతుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వానేందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇదిగో లోక పాపంలో మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్ల అని కూడా యోహాను సువార్త 1:29 చెప్పడం. దీన్ని బట్టి లోకము సర్వజనులు సర్వమానవుల కొరకే ఆయన చేశాడు అనేది రుజువు అవుతూ ఉంది. నన్ను పిలిచాడు, నేను వెళ్ళాను అబ్బాయ్ అని చెప్పడం కోసం ముత్యాల వెంకటేశ్వరరావు గారు ఈ రెఫరెన్స్లన్నీ చెప్పుకోవటం జరిగింది. ఇక ఆఖరికి 16వ పాయింట్ విస్తారంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది, తర్వాత ఎపిసోడ్లోకి వెళ్తాం. ఇప్పుడైతే సమయం అవుతుంది కాబట్టి ఈ ఎపిసోడ్ ముగిస్తాం. దేవుడి యొక్క మాటల సాక్ష్యాన్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవా, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా తండ్రి. ఈరోజు ఈ ఎపిసోడ్ను కూడా ప్రభు నాకు తగిన నడిపింపు ఇచ్చారు. నన్ను మరుగుపరిచి నా నోటి ద్వారా మీ మాటలుంచి వినే బిడ్డలకు అర్థమయ్యే శక్తిని దయచేసి ఆశీర్వదించినందుకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఆ బిడ్డల ద్వారా ఈ జ్ఞానాన్ని అనేక మందికి ప్రసరింపజేసి ఆశీర్వదించమని, బిడ్డలందరినీ కూడా దీవించమని, అలాగే నన్ను నా పరిచర్యను దీవించమని యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నా. వందనాలు.